Santa Claus topi petta. Okay. And now my home. It's okay. Done. Shoot is done. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 5:30. రోజు కంటే ఈరోజు 1 అవర్ ముందే లేచాను. ఎక్సైట్మెంట్తో ఇంకా ముందే మెలకు వచ్చింది. బట్ చలి అప్పుడే లేకద్దు, కాసేపు పడుకో అని చెప్పింది అనమాట. టుడే ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఇన్ మై లైఫ్. 5 years బ్యాక్ నేను జస్ట్ అలా అనుకుంది, ఈరోజు నాకు జరిగింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ అచీవ్మెంట్ అనమాట. అండ్ ఆల్సో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కూడా. ఏంటి అనేది చెప్తాను. అండ్ ఈ వీడియో 30 minutes ఉండబోతుంది. మోటివేషన్ ఇన్స్పిరేషన్ కోసం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మోటివేషన్ ఇన్స్పిరేషన్ అని ఎందుకు అంటున్నానంటే, మీలో చాలామంది నాకు అదే డిఎం చేస్తూ ఉంటారు, కమెంట్ చేస్తూ ఉంటారు. నా వ్లాగ్స్ మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి అని చెప్పి, అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి అని చెప్పి. సో దాని బేస్డ్ మీద చెప్పానమాట. అండ్ ఎస్, నా వ్లాగ్, ఈ కరెంట్ వ్లాగ్ మీరు ఒకవేళ ఏదన్నా పని చేస్తూ చూస్తూ ఉంటే స్టాప్ అండ్ మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడే ఒక మంచి కాఫీ కానీ టీ కానీ మీకు ఇష్టమైన డ్రింక్ పెట్టుకొని చూస్తే ఆ ఫీల్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు చూడొచ్చులే కానీ, బట్ యా, నాకు అలా ఉంటే బెటర్ ఏమో అని నా ఫీల్. వెల్, అందరూ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ 2026ని ఎలా వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ మీ విజన్ ఏంటి 2026లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, గోల్స్ ఏంటి, నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ ఎ వీడియో, నేనేం గోల్స్ పెట్టుకుంటున్నాను 2026కి అని చెప్పి ఒక వీడియోలో మీతో షేర్ చేస్తాను. అది కూడా కొంచెం ఇన్స్పిరేషన్గానే ఉండబోతుంది నాకు యాజ్ వెల్ as మీకు కూడా. బట్ మార్నింగ్ లేచిన తర్వాత చలి ఉంది. ఓ మై గాడ్, అమ్మో చెప్పలేను. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. సో 5:30కే ఎందుకు లేసాను అని అంటే, ఈరోజు నా హోమ్ టూర్ ఉంది. సో ఇది నా ఛానల్లో నేను పెడుతుంది కాదు, వేరే వాళ్ళ ఛానల్లో వేరే వాళ్ళు పెడుతుంది. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ చాలామందికి, స్పెషల్గా మన మిడిల్ క్లాస్ జనాలకి. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ డ్రీమ్ అనే చెప్పుకోవాలి. సో అది అలా నాకు కూడా ఉండేదన్నమాట. నాట్ టుడే ఆర్ పెళ్ళైన తర్వాత కాదు, పెళ్ళి కాక ముందు నుంచి. బికాజ్ ఆల్ మై లైఫ్ ఐ హ్యావ్ ఓన్లీ లివ్డ్ ఇన్ రెంటెడ్ అపార్ట్మెంట్స్ అనమాట. సొంతగా ఇల్లు అనేది మాకు ఎప్పుడూ లేదు. మా నాన్న కొనలేకపోయారు. దెన్ లేటర్ మా అన్నయ్య కొన్నా కూడా కొన్ని మా మమ్మీ హెల్త్ కండిషన్స్ వల్ల దాన్ని రీసేల్ చేసేయాల్సి వచ్చింది. ఎంతో ప్రేమగా కొనుక్కొని మంచిగా డెకరేట్ చేసుకున్న ఇంటిని రీసేల్ చేయాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి ఐ హ్యాడ్ అ డ్రీమ్, అబ్బా నాకంటూ ఒక ఇల్లు ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పుడు ఇంటిని డెకరేట్ చేసుకుంటా అలా అని చెప్పి. అండ్ ఇంటిని అందంగా పెట్టుకోవడం, డెకరేట్ చేసుకోవడం ఉన్న పిచ్చి నాకు ఈరోజు నిన్న మొన్నటిది కాదు, నాకు ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. ఈవెన్ మేము రెంటెడ్ హౌస్లో ఉన్నా మా మమ్మీ కంటే ఎక్కువ నేనే సదిరేదాన్ని ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఏది ఎక్కడ ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పి అలా నీట్గా ఉంచడం అదంతా నేనే చేసేదాన్ని అనమాట ఎక్కువ. సో నాకు ఎప్పటి నుంచో ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఇది. హ్యాస్ టోల్డ్, ఒకవేళ నేను అన్నీ బాగుండి ఉంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డిజైనర్ అని చెప్పి కూడా చెప్పాను కదా, ఫ్యాషన్ కానీ ఇంటీరియర్ డిజైనర్ అని కానీ. బట్ యా, ఫెయిత్ కుదరలేదు. బట్ యా, పెళ్ళి అయిన తర్వాత అన్నీ మంచిగా అయ్యి మేము ఒకటి కాదు 2 ఇల్లులు కొన్నామన్నమాట. ఒకటి 2 BHK, ఇంకొకటి 3 BHK. యా, అవి 2 లోన్స్లోనే ఉన్నాయి. అవి తీర్చడానికి మేము పడే పాటలు ఇంకొకటి. కానీ కష్టపడకుండా ఏది రాదు కదా, ఏది అంత ఈజీగా వచ్చేది. అండ్ కష్టపడి వచ్చిన దానికి, మనం ఎదురు చూస్తూ వచ్చిన దానికి ఉండే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. దాన్ని మనం చూసుకునేది కూడా ఇంకొక రాగా ఉంటుంది. అరే ఇది నాది అన్నప్పుడు వీ జస్ట్ సీ ఎవ్రీథింగ్ లైక్ యువర్ బేబీ కదా. సో అలానే నాకు ఇల్లు కూడా, ఈ ఇల్లు అండ్ మా సెకండ్ 2 BHK కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డ తర్వాత మాకు వచ్చిన ఈ 2 ప్రాపర్టీస్ అనమాట. ఓకే,
ఇదంతా నేను ఆల్రెడీ చెప్పా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని మీలో చాలామంది అనుకోవచ్చు, నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాను అంటే, హ్యాస్ టోల్డ్ ఈరోజు ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ మీ, స్పెషల్ మూమెంట్ ఆల్సో. సో 5 years బ్యాక్ నేను అనుకునేదాన్ని అనమాట, కొన్ని హోమ్ టూర్స్ చూసినా, కొన్ని మంచి ఎవరన్నా ఇంటికి వెళ్ళి కొంచెం మంచిగా కనిపించిన, అబ్బా నేను ఎప్పుడు కట్టుకుంటాను రా బాబు ఇలా, నేను ఎప్పుడు పెట్టుకుంటాను రా బాబు నా ఇల్లు ఇలా అని చెప్పి ఎప్పుడు అనుకునేదాన్ని. సో 5 years బ్యాక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఆల్సో మా ఫస్ట్ ఇంటీరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు నా ఫీడ్లో, నా యూట్యూబ్ ఫీడ్లో హోమ్ టూర్స్ ఎక్కువ ఉండే అనమాట. సో అలా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛానల్ వచ్చేసి హోమ్లీ బై ఎల్బీబీ అని. సో ఈ ఛానల్ ఏంటంటే, మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ హోమ్ డేకర్స్ని గురించి బాగా చూసే వాళ్ళకి ఈ ఛానల్ ఒకటో రెండో సార్లు మీరు ఖచ్చితంగా చూసుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇండియా వైడ్ మొత్తంలో ఏదైతే ఇల్లులు ఉంటాయో వాళ్ళందరివి హోమ్ టూర్స్ చేసి పెడతారనమాట. సో నేను అనుకునేదాన్ని, ఆ ఛానల్ని నేను చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని అప్పట్లో. ప్రతి ఇల్లు చూసేదాన్ని, ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పి డిసైడ్ అయ్యేదాన్ని. అండ్ అనుకునేదాన్ని, ఇలాంటి ఇల్లు నేను ఎప్పుడు కట్టుకుంటానో, అసలు ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు రీచ్ అయ్యి మీ వీడియో కావాలి మేడం, మీ ఇంటి వీడియో తీసుకుంటాం అని ఎప్పుడు అడుగుతారో అని అనుకునేదాన్ని. అండ్ ఫైనలీ అప్పుడు నేను అనుకున్నది 5 years తర్వాత ఇప్పుడు అది నిజమైందనమాట. నేను ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేశాను అంటే ఎంత గట్టిగా కోరుకున్నాను అంటే, అలా ఉండాలి, నా ఇల్లు ఇలా అవ్వాలి, నేను ఇలా డెకరేట్ చేసుకోవాలి, ఈ సామాన్లు కొనుక్కోవాలి అని చెప్పి. ఐ థింక్ ఏదన్నా గట్టిగా మనం మేనిఫెస్ట్ చేస్తే ఇట్ విల్ కమ్ ట్రూ, వన్ డే ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ. సో ఫైనలీ ఈ హోమ్లీ బై ఎల్బీబీ వాళ్ళు నన్ను రీచ్ అయ్యారు. వీళ్ళు రీచ్ అయ్యి 1.5 month అయినా కూడా నాకు కొన్ని పనుల వల్ల ఒకసారి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళ వీడియోగ్రాఫర్, హైదరాబాద్లో ఉండే వీడియోగ్రాఫర్ బిజీగా ఉండడం వల్ల ఇంకోసారి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ టుడే ఈజ్ ద డే దే ఆర్ షూటింగ్ మై house for their channel. Brush chesukundama, wake up early in the morning, brush your teeth early in the morning. Take your bath early in the morning. Yeah. Dress up well early in the morning. Go to school early in the morning. Yes. Sleep. అత్తుకున్నా కర్రీ 1 2 3 జంప్. మనకి ఎంత పని ఉందని ముందు లేస్తామో మన పిల్లలకు కూడా అంతే పని ఉందన్నట్టు, మనకి పనున్న రోజే లేచి కూర్చుంటారు, ఉత్తప్పుడు మటుకు పడుకుంటారు. సో అలానే ఈరోజు లిక్షిత కూడా నేను లేచిన 1 hourకే లేచిందనమాట. అండ్ అత్తమ్మ ఈజ్ ఆల్సో ఇన్ ద కిచెన్. ఆవిడ పని ఆవిడ చేస్తూ ఉంటారు, నా పని నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు. సో ఐ ఆల్సో బ్రాడ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. నాకు మార్కెట్కి, ఆ గుడ్ మల్కాపూర్ మార్కెట్కి వెళ్తే 400కి 4-5 రకాలు వస్తాయి. ఇక్కడ 400కి ఒక్కటే రకం వచ్చిందనమాట. ఎంత బార్గెన్ చేస్తేనో 400కి ఇచ్చాడు ఈ బంచ్ అంతా. అండ్ అత్తమ్మ ఈజ్ ఆల్సో డూయింగ్ హర్ వర్క్, నాకు టీ పెట్టివ్వడం ఇవి అన్నీ. అండ్ నేను ఇంటిని డెకరేట్ చేస్తున్నా ఫర్ ఎల్బీబీ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఈ ఎల్బీబీ వాళ్ళది పెద్ద హ్యూజ్ ఛానల్ ఏం కాదు, అంటే దే హ్యావ్ 1.5 lakh సబ్స్క్రైబర్స్. అండ్ వీడియోస్ కూడా వ్యూస్ 20K 30K ఇట్లానే వెళ్తాయి. నా ఛానల్లో వచ్చినన్ని వ్యూసే వాళ్ళ ఛానల్లో కూడా వస్తాయి. సో ఈ హోమ్ టూరు నేను నా ఛానల్లో పెట్టుకున్న సేమ్ అదే వ్యూస్ రావచ్చు, 20K 30K. అంటే నాకున్న యావరేజ్ వ్యూస్ని కౌంట్ చేసి నేను చెప్తున్నాను అనమాట. సో దట్స్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వ్యూస్ దట్ ఐ యూజువలీ గెట్ ఇన్ యూట్యూబ్. సో ఇదే లైక్ వీడియో నేను నా ఛానల్లో పెట్టుకున్న అదే వస్తాయి. బట్ ఎందుకు నాకు ఇది స్పెషల్ అని అంటే,
5 ఏళ్ల కిందట నేను అనుకున్నది ఈరోజు నిజమైనందుకు. ఇక్కడ క్లియర్గా ఐ వాంటెడ్ టు టెల్ యూ, మనం మేనిఫెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని. మనం ఒకటి బలంగా అనుకుని బలంగా కోరుకుని దాని మీద వర్క్ చేస్తే మనకి తీరని కోరిక అనేది ఏది ఉండదు, మనం చెయ్యగలగలేనిది ఏది ఉండదు. సో వి ఉమెన్ హ్యావ్ లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ పవర్. మనం ఏదన్నా చేయగలుగుతాం. ఎక్స్క్యూజెస్ మనకి మనం ఇచ్చుకుంటాం, ఎదుటి వాళ్ళకి ఇవ్వము. సో లెట్స్ స్టార్ట్ మేనిఫెస్టింగ్. నేను చేయగలిగాను అని అంటే మీలో చాలామంది చేయగలుగుతారు. సో నా మేనిఫెస్టేషన్ గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఇది ఒక్కటే ఇంటి విషయం అనే కాదు, నేను యూట్యూబ్ విషయంలో కూడా అనమాట. నేను ఎప్పుడు తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా రీచ్ రావాలి అని చెప్పి నేను అనుకోలేదు. ద ఓన్లీ థింగ్ నేను బలంగా కోరుకుంది ఏంటి అని అంటే, నావి ఇవే వీడియోస్ ఉంటాయి, వీటి మీదనే నేను వీడియోస్ చేస్తాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. ఉన్నది ఉన్నట్టే చూపిస్తా, లేనిది ఉన్నట్టు మటుకు చూపించను అని నేను బలంగా అనుకున్నా. అదే నా వీడియోస్లో చూపిస్తా. అదే మీలో చాలామందికి నచ్చి నాకు ఎన్నో డిఎమ్స్ చేసి మోటివేట్ చేస్తారు, కమెంట్స్ చేస్తారు. ఇట్ ఫీల్స్ రియలీ సో గుడ్ టు ద హార్ట్. ఒకవేళ నేను కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్లో మీలో ఇంత జెన్యున్ ఫాలోవర్స్ నాకు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కాదు. అండ్ కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ అ ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. ప్రతి మూమెంట్ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇది చేస్తే బాగుంటుందేమో, అది ఇలా చేస్తే బాగుంటుందేమో, యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒక థాట్స్లో వెళ్తూనే ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ కూడా వస్తుందన్నమాట. సో కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. స్పెషలీ ఇలాంటి మన డైలీ వ్లాగ్స్లో కానీ నేను చూపించే కంటెంట్లో. సో ఎవ్రీ మూమెంట్ ఐ కీప్ థింకింగ్, ఇది వీడియో తీస్తే బాగుంటుంది కదా, ఏదన్నా చదువుదామంటే వీడియో తీస్తే బాగుంటుంది కదా, వంట చేద్దామంటే అరే ఈ రెసిపీ వీడియోలో యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా నా ఛానల్లో అని. అదొక స్ట్రెస్ లాగాను ఉంటుంది, ప్లస్ ఎప్పుడు బ్రెయిన్ యాక్టివ్గానే ఉంటుందన్నమాట. సో నేను ఈ 4 గోడల మధ్యలో చేసే కంటెంట్ జనానికి నచ్చడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్. బట్ ఎస్, ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. నేను ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాను. నేను అనుకున్నది నేను చేయగలుగుతున్నాను. నేను అనుకున్నది చేయగలగడానికి నాకు ఉండాల్సిన సపోర్ట్ కూడా నాకు ఉంది. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో మీన్వైల్ నేను ఇంట్లో ఈ పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ లిక్స్త స్కూల్ టైం అయిపోయిందనమాట. అండ్ దాని స్కూల్లో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్, వైట్ ఆర్ రెడ్ డ్రెస్లో పంపించమని చెప్పారు. ఎవరా ఇది ఇక్కడ ఉంది, కూర్చుంటా సోఫాలో. రెడ్ ఆర్ వైట్ అని అన్నారు. వైట్ కలర్ ఫ్రాక్ ఉందిలే, అది వేసి పంపించేద్దామని చెప్పి అనుకున్నా. లాస్ట్లో చూస్తే అది పొట్టు అయిపోయింది అనమాట. దానికి 6 months బ్యాక్ కొనిన డ్రెస్సే, బట్ పొట్టు అయిపోయింది. ఇంకా ఆప్షన్ లేక మొన్న వెరీ రీసెంట్గా మేము వెళ్ళిన వెకేషన్లో ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇంకా వైట్ అండ్ ఆల్సో ఆ థీమ్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి దీన్ని స్టీమ్ ఐరన్ చేస్తున్నాను అనమాట. ఇది కాటన్ మెటీరియల్ అనమాట. ఒక్కసారి వాష్కే చాలా రింకిల్స్ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు ఐరన్కి ఇచ్చే టైం నా దగ్గర అస్సలు లేదు. సో అందుకని ఇలా స్టీమ్ చేస్తున్నాను. ఈ స్టీమర్ లిబ్రా వాళ్ళు పంపించారు నాకు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం. సో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా. సో ఫార్ ఇట్స్ గుడ్. అంటే ఎక్కువ వెయిట్ లేదు, అప్పటికప్పుడు మంచిగా ఏదన్నా స్టీమ్ చేసేసుకోవాలి బట్టలు ఆఫీస్కి వెళ్ళే ముందు హడావిడిలో, ఆర్ ఎల్స్ ఐరన్ లేని బట్టలు అంటే ఈజీగా ఉందన్నమాట నాకు. గుడ్ గర్ల్స్ లా ఉన్నారు, వచ్చే జింగిల్ బెల్ శాంటా అని అంటే పట్టేది. ఇప్పుడు పెద్దదాని అయ్యావు కదా, పట్టట్లే, అందుకని క్లిప్స్ పెడుతుంది. నువ్వు చిన్ని పాప అప్పుడు నేను ఇది కొన్నప్పుడు బుజ్జిగా ఉండేదానివి, చిన్ని తలకాయ ఉండేది, అప్పుడు పట్టేసింది ఇది. ఇప్పుడేమో బిగ్గా అయ్యావు కదా, అందుకని బాగుంది టండు. నేను రాస్తాను. ఇటు చూడు, వావ్ క్యూటీ. కూర్చో. అబ్బా అయ్యో ఎంత ప్రేమ.
అండ్ లిక్షితాకి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తా అని చెప్పి అడిగారు చాలామంది. నేను లిటిల్ రిచువల్స్ నుంచి యూజ్ చేస్తా సన్ స్క్రీన్ కానీ ఫేస్ క్రీమ్ కానీ ఇది. అండ్ ఆల్సో మన సెబామెడ్ యూజ్ చేస్తానమాట. స్పెషల్గా ఈ వింటర్ సీజన్లో మాయిశ్చర్గా ఉండడానికి క్రీమ్ యూజ్ చేస్తా. అండ్ దానికి బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్ పెడుతున్నారు అత్తమ్మ. అండ్ కుకింగ్ కూడా ఈరోజు అత్తమ్మే చేశారనమాట. మ్యాక్సిమం అత్తమ్మనే చేస్తారు మార్నింగ్ అవర్స్లో. నాకు వేరే ఇంటి పని సరిపోతుంది. సో బాక్స్ కూడా ప్యాక్ చేసేసారు. లిక్షితా ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఆ తర్వాత నేను నా పని స్టార్ట్ చేయాలి మళ్ళీ. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. రాబిట్ ఇదిగో. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. అండ్ బ్యాక్ టు ద వర్క్. యాక్చువల్లీ నేను నిన్నటి రోజునే అన్నీ చేసేసాను అనమాట. లైక్ బెడ్షీట్స్ చేంజ్ చేయడం కానీ, ఇంట్లో ఆర్ ఇల్లు మొత్తం డస్టింగ్ చేయడం, వీడియోకి రెడీగా పెట్టడం చేసేసాను. ఎందుకంటే వీడియోగ్రాఫర్ నాకు 11:45 కల్లా వస్తాను, 12 కల్లా వీడియో తీయడం స్టార్ట్ చేద్దాము. అండ్ అది ఫినిష్ అవ్వడానికి అట్లీస్ట్ 2.5 or 3 hours పడుతుంది అని చెప్పారనమాట. ఎక్సెప్ట్ అత్తమ్మ రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేయలేదనమాట. బికాజ్ అక్కడ లిక్షిత పడుకుంటుంది. అది నిద్రలో ఏదైనా టాయిలెట్ పోసినా ఏమైనా చేసినా కూడా ఫ్రెష్గా ఆ రోజు చేంజ్ చేయొచ్చులే అని చెప్పి వదిలేశాను. సో యా, నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ద సపోర్ట్ టాపిక్. సపోర్ట్ అనేది ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి మనకి సపోర్ట్ కావాలి అంటే వాళ్ళకి మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒక రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్, అంటే అది ఏదైనా రిలేషన్షిప్ అవ్వనండి, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనివ్వండి, మీ అత్తగారు మామగారితో రిలేషన్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవరితోనైనా సరే, వాట్ ఐ కంప్లీట్లీ బిలీవ్, అంటే ఇది అందరూ బిలీవ్ చేయాలని ఏం లేదు, బట్ నేను బిలీవ్ చేసేది, నేను ఫాలో అయ్యేది హెల్తీ రిలేషన్ గురించి ఏంటి అంటే, ఒకటి అండర్స్టాండింగ్ అయితే ఇంకొకటి గివ్ అండ్ టేక్ పాలసీ. సో గివ్ అండ్ టేక్ పాలసీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనంటే, we are in a world where everybody has expectations. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అండ్ ఎలాంటి ప్రపంచంలో ఉన్నాము అని అంటే, అందరూ బాగుండాలి, అందరిలోనూ నేను ఉండాలి, బట్ నాకంటే బాగుండేవాడు ఉండకూడదు అనే వరల్డ్లో మనం ఉన్నాం. టు బి వెరీ ఫ్రాంక్, అది ఎవరైనా సరే. సో అలాంటప్పుడు ఒకడు మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారు అని అంటే, వాడికి ఏ హెల్ప్ కావాలి అని తెలుసుకొని మనం చేయడం మన బాధ్యత. సో దట్స్ హౌ ఐ బిలీవ్ ఇన్ ఎ రిలేషన్షిప్. అది ఎవరితోనైనా సరే, మీరు ఏదైతే ఎదుటి మనిషికి ఇస్తారో అదే మీకు వెనక్కి వస్తుంది. సో ఇది కంప్లీట్లీ ఐ బిలీవ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ అనమాట. సో దట్స్ హౌ ఐ మెయింటైన్ హెల్దీ రిలేషన్షిప్స్ విత్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ. ఎనీవే, చాలే, ఈ రోజుకి చాలా అయిపోయింది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లెక్చర్, నాకు నేను చెప్పుకున్నట్టు కూడా అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఇల్లు అంతా సెట్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. బట్ ద లాస్ట్ థింగ్స్ టు డూ ఏంటి అని అంటే, ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ తీసి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అనమాట. ఇల్లంతా డస్టింగ్ చేశాను, ఈ ఫ్రిడ్జ్ని ఒక్కదాన్ని వదిలేశాను. ఎందుకంటే ఈ విండోకి బ్లైండ్ వేపిద్దాం అనుకున్నా. చాలా ఆఫ్టర్నూన్ టైమ్స్లో చాలా సన్ రైజ్ వచ్చి ఫ్రిడ్జ్ కూడా మొత్తం వేడిగా అయిపోతుంది అనమాట. ఇట్స్ నాట్ గుడ్ కదా అని బ్లైండ్ వేపిద్దామని చెప్పి బ్లైండ్ ఆర్డర్ పెడితే, వాడేమో వారం టైం తీసుకొని 10 రోజులైనా ఇవ్వకపోయేసరికి నాకు కోపం వచ్చి వాడితో ఫైటింగ్ చేసి షాప్కి వెళ్ళి డబ్బులు రిటర్న్ తెచ్చేసుకున్నాను అనమాట. సో తర్వాత మళ్ళీ అనిపించింది, బ్లైండ్ కంటే ఫ్రెంచ్ కర్టన్స్ ఉంటాయి కదా, అలా అమెజాన్లో ఫిక్స్ చేసి జస్ట్ అలా పెట్టే ఎలాస్టిక్ ఆర్ నార్మల్గా ఇలా పెట్టేది దొరుకుతుంది కదా, అలా పెట్టి ఫ్రెంచ్ కర్టన్ ఏదన్నా వేద్దాం అనుకున్నా. సో ఐ షుడ్ సీ ఏం చేయాలి ఆ స్పేస్ని అని చెప్పి, మోహన్ ఏమో ఆ ఫ్రేమ్స్ కింద కంటే బయట ఇలా విండో పైన బాగున్నాయి అని చెప్పి అక్కడ ఫిక్స్ చేశారనమాట. సో ఫైనలీ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ లవ్లీ కిచెన్. ఎల్పిపి కంటే ముందు మీకు నా హోమ్ టూర్ నేను ఇప్పుడు చదువుకుంది చూపిద్దాం అనుకుంటున్నా. బోర్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ స్కిప్ చేయొచ్చు.
ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ హ్యాస్ మై హార్ట్ ఇన్ దిస్ హౌస్. సో ప్రతి ఒక్క ఐటెం నేను ప్రేమతో కొనుక్కున్నదే, ప్రతి ఒక్క ఐటెం నేను ప్రేమతో డెకరేట్ చేసుకున్నది. ఎవ్రీ కార్నర్ హ్యాస్ ఎ స్టోరీ. ఓకే, నేను ఇదంతా చేసేసరికి ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది అనమాట. నేను ఒక డ్రెస్ అనుకున్నాను వేసుకుందామని చెప్పి, పేస్టల్ గ్రీన్ కలర్లో లాంగ్ ఫ్రాక్. అది కూడా సడన్గా దాని జిప్ ఊడిపోయింది వేసుకునేటప్పుడు. అదొక డిజాస్టర్. సరే అని చెప్పి నేను రెడీ అయింది, మొత్తం మీతో డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ వీడియో చేస్తూ రెడీ అవుదాం అనుకునేసరికి ట్రైపాడ్ ఇరిగిపోయింది అనమాట. నేను యూజ్ చేసే ట్రైపాడ్ ఇరిగిపోయింది. ఈ లోపల వీడియోగ్రాఫర్ వచ్చేసారు. పాపం ఆయన్ని కూర్చోబెట్టి 5 minutesలో గబగబా రెడీ అయ్యాను అనమాట. అండ్ ఫైనలీ ఈ ఫ్రాక్ వేసుకున్నాను. అండ్ నేను కొన్ని BTS కూడా తీసుకున్నా, అదే బిహైండ్ ద సీన్స్ కూడా తీసుకున్నా. అవి ఇక్కడ యాడ్ చేస్తున్నా, షూట్ ఎలా అయింది ఏంటి అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ లాగా. The same way works, right? Yeah. 3, 2, 1, go. So as soon as you enter, you see my living room, and each and every wall has my heart. So the magic about my home is you can see the sun rays and also the sunset. You know, that has a certain story that you want. I will get the better. Everybody are more into the heavy TV videos, Yeah. right? I made it little simple, so Sure. I wanted to Sure. highlight that one. All the greeneries that I have added, all the greeneries that are required, and cut. నేను టీవీ యూనిట్ గురించి ఏదో అనుకున్నా. ఓకే So we have like multiple corners where I create. ఓకే ఐఎమ్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్. కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్? Since I'm also a content creator, I made sure. This is my open kitchen, and my kitchen is heart of the house. It is pure white. Ilala? అండ్ ద వీడియోగ్రాఫర్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ అనమాట. నేను చాలా రీటేక్స్ తీసుకున్నాను. ఆయన ఇంకా నాకు ఇన్పుట్స్ కూడా ఇచ్చారు, ఇలా చెప్పండి, అలా చెప్తే బాగుంటుంది అని చెప్పి. Hi, my name is Santoshi, and my home tour is now live on Homeless YouTube channel. Go check it out. Go check it out. ఇంకొకసారి. Okay. My name is Santoshi, and my home tour Is video is now live on. Yeah, Is home now. tour. Home tour now live on. My lips. Hi, my name is Santoshi, and my home tour is now live on Homeless YouTube channel. So go and Homeless check. YouTube channel. Yeah. Okay. 3, 2, 1, go. Hi, my name is Santoshi, and now my home It's okay. home tour is now live on. Is Yeah. now live on. Okay. Okay. 3, 2, 1, go. Hi, my name is Santoshi. My home tour is now live in. సింపుల్గానే ఉన్నా కూడా నాకు కొంచెం టెన్షన్ వచ్చిందనమాట. బికాజ్ సంబడి ఎల్స్ ఈజ్ షూటింగ్ అండ్ మనం మాట్లాడాలి ఫేస్ టు కెమెరా, కాన్షియస్గా ఉండాలి, మనం ఎలా కనిపిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ప్రతి వర్డింగ్ కూడా ఇంపార్టెంటే. అండ్ మనం ఎంత మంచిగా చేసుకున్నా మనకు ఒక థాట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, అబ్బా ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుండు అని చెప్పి. డన్, షూట్ ఈజ్ డన్. వీడియో 2.5 hours పట్టిందనమాట వీడియో మొత్తం షూట్ చేయడానికి. నేను చాలా రీటేక్స్ తీసుకున్నా, బట్ ద వీడియోగ్రాఫర్ చెప్పడం ఏంటంటే నేను చాలా తొందరగా చేశా, ఇంకా చాలామంది చాలా టేక్స్ తీసుకుంటారు అని. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. ఈ శుభారంభంలో కొన్ని క్యాలరీస్ ఎక్కించడం తప్పేం లేదులే. సో అది నా స్టోరీ, అది నా స్పెషల్ డే. సో ఈ స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్గా చేసుకోవడానికి ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ ఈరోజు మోహన్ కూడా లేడనమాట నన్ను ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళి తిప్పడానికి. హీ ఈజ్ అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. అండ్ షూట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం బ్రాండింగ్ పనులు ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ తర్వాత లిక్షిత కూడా వచ్చేసింది. ఎలా టైం అయిపోయిందో కూడా తెలియలేదు. సో అరౌండ్ like 6:30 I am here in the kitchen to prepare nice dinner for myself.
సో ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ప్రాన్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. బాగానే వచ్చాయి, నాట్ బ్యాడ్, అండ్ ఐ మీన్ ఫ్రెష్గానే అనిపించినాయి. ఓకే, ప్రాన్స్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి వండేటప్పుడు తినేటప్పుడు అంటే ఫస్ట్ వాటిని బాగా వాష్ చేసిన తర్వాత ఇలా నార్మల్గా కడాయిలో ఏమి వేయకుండా, వాటర్ సాల్ట్ ఏమి వేయకుండా కాసేపు బాయిల్ చేసి మళ్ళీ రీవాష్ చేయాలన్నమాట. అప్పుడు వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ నీసు వాసన వస్తుంది కదా, అది రాకుండా ఉంటుందన్నమాట. నేను ఇది చేసుకునే లోపు అత్తమ్మ బ్యాక్గ్రౌండ్లో లిక్షితాకి అన్నం కూడా తినిపించేస్తున్నారనమాట. సో లిక్షితాకి మేము మ్యాక్స్ 7-7:30 కల్లా దాని డిన్నర్ కూడా ఫినిష్ చేసేయడానికి ట్రై చేస్తాం, సో దట్ ఈజీగా డైజెస్ట్ అయ్యి హ్యాపీగా పడుకుంటుందని చెప్పి. అండ్ ప్రాన్స్ కూడా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత ఒకసారి మంచినీళ్ళతో కడుక్కుంటాను అనమాట. అండ్ నా ప్రాన్స్ ఫ్రై ఈజ్ వెరీ వెరీ సింపుల్, జస్ట్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బట్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసి అందులో సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా మగ్గబెడతాను అనమాట. వన్స్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ప్రాన్స్ అండ్ కారం. ఈ మధ్యన చెప్పాను కదా, ఐఎమ్ అబ్సెస్డ్ విత్ చిల్లీ ఆయిల్. చిల్లీ ఆయిల్ ఎందులో అయినా వేసేస్తున్నా, ఎందుకో తెలియదు, నాకు అది అంత బాగా నచ్చింది. సో ప్రాన్స్ కూడా వేసి కొంచెం కారము అండ్ చిల్లీ ఆయిల్ వేసి బాగా ఒక 5 minutes మగ్గబెడతాను అనమాట, దగ్గర వచ్చేంత వరకు. అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ నాకు ఏ ఫ్రైలో అయినా, ఏ వెజిటేబుల్ ఫ్రైలో అయినా మీరు ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు బాగా దంచి కచ్చాపచ్చాగా దంచేసి లాస్ట్లో వేస్తే ఆ స్మెల్, అరోమా ఉంటుంది, భలే వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది. స్పెషల్గా ఫ్రైస్ మనం ఇలాంటివి చేసుకుంటాం కదా, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఎనీ ఫ్రైస్ లైక్ వంకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, పన్నీర్ కానీ, ఏ ఫ్రై మీరు చేసుకున్నా ఇది ఒక్కటి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. అండ్ లాస్ట్లీ కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా, ఎనీ ఆఫ్ ద గరం మసాలా మీ దగ్గర ఉంది వేసుకోవచ్చు. అండ్ మ్యాగీ మసాలా ఇష్టమైన వాళ్ళు మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఫర్ ట్విస్ట్ నేను ఈసారి ఏ మసాలాను వేయలేదన్నమాట, బికాజ్ నాకు ఆఫ్టర్నూన్ నుంచి మిగిలిపోయిన ఎగ్ పులుసు ఉంది, దాంతో తింటున్నాను కాబట్టి ఇది కమ్మగా అది పుల్లగా బాగుంటుందని చెప్పి. సో డెలీషియస్ డిన్నర్ బౌల్ ఈస్ రెడీ. ఈ బౌల్స్ రెండు, ఇది ఎల్లో కలర్ నా ఫేవరెట్ అయిపోయింది, పింక్ కలర్ మా అమ్మాయి ఫేవరెట్ అయిపోయింది అనమాట. థాయిలాండ్ నుంచి నేను చేసిన బెస్ట్ చీప్ షాపింగ్ అని చెప్పుకోవాలి. తర్వాత రిగ్రెట్ అయ్యా, అయ్యో ఇంకో 4 బౌల్స్ తెచ్చుకున్నా బాగుండేదే అని చెప్పి. నాకు ఈ క్రాకరీ విషయంలో అయితే తృప్తే ఉండదు, 2 ఇస్తే ఇంకో 4 ఇవ్వండి అని కూడా అడుగుతాను అనమాట, అంత పిచ్చి నాకు. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు ట్రై దిస్ ప్రాన్స్ రెసిపీ, భలే ఉంది తెలుసా, ఇట్ వాజ్ సో సో డెలిషియస్. దానిమ్మ పండు నిన్ను చూడగానే నోరంతా ఊరే అబ్బప్ప పులుపు తిననే తిన. నీకు కావాలా? అమ్మ కొట్టిందా? గూట్లో పెట్టావా? నోట్లో పెట్టుకుని మొత్తము. అన్ని పెట్టు. రిమోట్ నా దగ్గర ఉంది మమ్మ. ఓకే, దిస్ వాజ్ పోస్ట్ డిన్నర్ అనమాట. డిన్నర్ తర్వాత యాజ్ యూజువల్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి
బై 8 కిచెన్ క్లోజ్ అయిపోతుంది. అండ్ లిక్షితాతో ఆ తర్వాత టైం స్పెండ్ చేస్తాను. లైక్ రైమ్స్ చెప్పడం అని, ఏది ఇంకా పడుకునే వరకు టీవీ చూపించడం అని చెప్పి, ఏదో ఒక గేమ్స్ ఆడిపించడం అని ఇలా. అండ్ అది పడుకున్న తర్వాత ఐ ట్రీటెడ్ మై సెల్ఫ్ విత్ బ్రౌనీ అండ్ ఆల్సో ఐస్ క్రీమ్ అనమాట. ఇంత మంచి హ్యాపీ అండ్ మెమరబుల్ డేకి ఒక చిన్న ట్రీట్ అయితే కావాల్సిందే కదా. సో అది కూడా నాకు స్పెషల్గా ఇంపార్టెంట్ అండ్ నాకు సక్సెస్ఫుల్ డే కాబట్టి ఐ ట్రీటెడ్ మై సెల్ఫ్ విత్ దాట్. అండ్ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఐస్ క్రీమ్ తింటూ కాసేపు ఎంజాయ్ చేసి ఐ ఎండెడ్ మై డే. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళకి చాలా 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 స్పెషల్ థ్యాంక్స్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ లిటిల్ మోటివేటింగ్ టు. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ ఆల్సో డూ ఇట్. సరే, బాయ్.